రామాయణంలో రామచంద్రమూర్తిని ఎక్కువ సార్లు ఏ పదప్రయోగంతో అనుసంధానం చేస్తారంటే ఇంద్రశబ్దంతో చేస్తారు. పరిపాలకుడయ్యి ఉంటాడు ఆ ఇంద్రశబ్దంతో. అందుకే వేదాలలో ఇంద్రుడు వేరు, పురాణాలలో ఇంద్రుడు వేరు. అందుకే ఇంద్రస్పర్శే మళ్ళీ నడుస్తోంది. అందుకే సూర్యుడికి సంబంధించిన పేరు పౌరాణికంగా వేయలేదు, వేద సంబంధంగా మిత్ర అని వేశారు. ఎందుకని? ఆ ఇంద్రశబ్దాన్ని అలా విరాట్ స్వరూపమై ఇంద్రశబ్దం చేత పరిపాలకుడై ఉంటాడు. అందుకని ఇంద్రుడికి అదే నడుస్తోంది మళ్ళీ. అందుకని ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర సుశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి. మళ్ళీ తిప్పుతున్నారు. దృష్టే భవతి ప్రభవతి క్రియాపదంగా వాడుతున్నారు భవతిని. ఈశ్వర, నిన్ను నేను ఒక్కసారి చూడడం అన్నది తటస్థిస్తే, చూడడం అంటే అనుభవం కదండి. నేను ఆయన్ని చూశానండి అన్నాను అనుకోండి, అంటే అనుభవం అది. నువ్వు ధ్యానంలో షట్పదివై తుమ్మెదవై ఈశ్వరుని పాదముల మీద వాలి ఆ ఆనందాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గ్రోలినవాడవైతే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార కిం భవతి. ప్రశ్న వేస్తున్నారు. ఒకసారి నిన్న అలా ధ్యానం చేసిన వాడికి మళ్ళీ పుడతాడనేటటువంటి సమస్య ఉంటుందా? ఉండదు అంటలేదు. అసలు అలా ఉంటుందా అని అడుగుతున్నారంటే ఎంత నమ్మకంగా కుండ బద్దల కొట్టి చెప్తున్నారు. ఒకసారి నువ్వు షట్పదివై భగవంతుని పాదములయందు వాలి అందులోంచి స్రవించేటటువంటి ఆ మకరంద పానం చేయి, తుమ్మెదవై ఒక్కసారి నీ మనసుని పంచేంద్రియాల్ని అంతర్ముఖత్వంతో భగవంతుని పాదములను ధ్యానం చేసి అనుభవించు. పరిమళ పరిభోగ సచ్చిదానందే. ఆ సచ్చిదానందానికి దగ్గరిక ఈశ్వరానుగ్రహాన్ని పొందితే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. అటువంటి వాడికి మళ్ళీ పుడతాడా అంటే పుట్టడు. పుట్టడు అంటే మామూలుగా చెప్పాను అనుకోండి, నమ్మచ్చు నమ్మకపోవచ్చు. మళ్ళీ పుడతాడా అంటే ఇక పుట్టడనేటటువంటిది నిర్ద్వందమైన విషయం. అంటే మోక్షమును పొందుతాడు. ఇక ఇదే ఆఖరి జన్మ కాబట్టి ఆఖరిసారి శరీరం వదిలిపెడతాడు. ఇక మళ్ళీ శరీరం పొందడం ఉండదు. వారు జ్ఞాన మార్గావలంబకులు. అందుకనే ఎప్పుడు మాట్లాడినా జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు చివర. అది శంకర భగవత్పాదుల యొక్క అనితర సాధ్యమైన ప్రజ్ఞ శ్లోకరచనలో. అది మహాకవులు అన్న మాట కూడా చాలా తక్కువ. అందుకే ఇప్పటికీ కూడా శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వంటి వారు కానీ, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు, వీరొక శంకర భగవత్పాదులు ఎవరి పేరు తెలిస్తే పాపాలు పోతాయో అంతటి మహాపురుషులు సన్యాస ధర్మం చేత ఈ భారతదేశం అంతటా కూడా కాలినడకన తిరిగినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా శంకరుల గురించి ఎక్కడైనా చెప్తే ఆయన కవిత్వంలో ఉన్న సౌందర్యం, ఆయనకి భాష మీద ఉన్న పట్టు, ఆయన అధికారం, ఆయన వైభవం చెప్పవలసి వస్తే షట్పదిని ఉదాహరిస్తుంటారు. అసలు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వైభవం అండి. దామోదర గుణమందిర సుందర వదనార వింద గోవింద అన్నారంటే అదో వైభవం. ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార అన్నారంటే అదో అద్భుతం. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఏదో ఉత్తినే పొగుడుతూ ఉండడం, నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి అంటూ ఉండడం కాదు. జగద్గురు స్థానంలో కూర్చొని మనకి ప్రబోధం జరుగుతుంటుంది. కవిత్వంలో సౌందర్యం నడుస్తుంటుంది. మాల కట్టడంలో అంతర్లీనంగా ఒకే కథ విడుతూ ఉంటుంది. ఆయనకి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి వాంగ్మయం వచ్చింది అన్నదానికి ఈ ఒక్క శ్లోకం పరాకాష్ఠ.